ప్రైజ్ ది లార్డ్. నిజమైన స్వరం. జూన్ 14, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, ఆకలి గొనిన వారి ప్రాణము మేలుతో నింపి ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడు, తండ్రి, సమాధానక అధిపతి. ప్రియమైన దేవుని సంగమా, మనం ఆపదలో ఉంటే మన ప్రభువుకు తెలుసు, మనం బాధల్లో ఉండడము మన ప్రభువుకి తెలుసు. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువు అడుగుచున్నారు, మీరు కష్టకాలమందు నాకు మొరపెట్టండి, మీ బాధను నాతో చెప్పుకోండి, మీ ఆపదల నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను. మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీ చుట్టూ నేను కంచె వేసి ఉంచుతాను, నా దేవదూతలను మీకు తోడుగా పంపుతానని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఇగో ప్రభువా, ఈ లోకంలో నేను ఎలా నడవాలో, ఎలా బ్రతకాలో నాకు నేర్పించని ఆయన అడిగిన ఎడల నీకు చక్కని త్రోవను ఆయన నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆయన కృప బట్టి మనం బ్రతికి ఉన్నాము. ఆయన కృప లేకపోతే ఈరోజు మనం ఏ స్థితిలో ఉంటామో, ఏ పరిస్థితిలో ఉంటామో, అసలు బ్రతికి ఉంటామో లేదో కూడా తెలియని జీవితాల్లో ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, కనుక ప్రియమైన దేవుని సంగమా, ఆయన కొరకు కనిపెట్టాలి. ఆయన మన ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరచడానికి సిద్ధముగా ఉన్నారు. కనుక మనం ఎప్పుడూ కూడా ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టకుండా, మహోన్నతుడైన మన దేవుని తీర్మానం తృణీకరించకుండా, మన బాధల్లో, మన కష్టాల్లో ఆయనకు కూడా ప్రతీదీ కూడా చెప్పుకుంటూ ఆయన యొద్దకు వెళ్ళి మనము గోజాడిన వల్ల మనకు సంతృప్తి కలగజేస్తాడు, ఆయన విడుదల కలగజేస్తాడు, ఆదరణ దయచేస్తాడు. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.